नमः। हरिः ॐ। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः श्रीदसादनम्। ॐ श्रीमहागणपतये नमः। సకల మానవాళిని సంరక్షించి ఉద్ధరించిన దత్తావతారులైన శ్రీ కల్లూరు రామిరెడ్డి తాతగారి యొక్క మహిమలను లోకానికి తెలియజెయ్యాలనే ఉద్దేశ్యంతో రామసన్నిధానం హైదరాబాదు వారి సౌజన్యంతో శ్రీ రామిరెడ్డి తాత సంస్థాన్ వారు తాతగారు విగ్రహ ప్రతిష్టాపనలు మరియు శంకుస్థాపనలు జరిపిన సాయి మందిరాలపై లఘు చిత్రాన్ని నిర్మించి తాతగారికి సద్భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో మాకు అన్ని విధాలా సహకరించిన తాతగారి భక్తులకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం. ధర్మో రక్షతి రక్షితః అనునది ఉపనిషత్తుల సారాంశం. ధర్మరక్షణకు కట్టుబడిన భగవంతుడు ఈ భూలోకంలో ఎన్నో అవతారాలలో అవతరించి దుష్ట దైత్యులను సంహరించి శిష్టులను సంరక్షించి అనాదిగా ధర్మ ప్రతిష్టాపన చేయుచున్నారు. అధర్మస్వరూపమైన ఈ కలియుగంలో దుష్ట దుర్మార్గుల పరిపాలనలో ధర్మము నీరసించినది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భగవంతుడు స్వయంగా అవధూత రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. ఈ అవధూతలు నిరంతర ఆత్మానందంతో కర్మబంధం నుండి విముక్తులై ఆత్మానుభూతిని పొందుతుంటారు. ఇంకా ఈ అవధూతల లక్షణం గురించి అవధూత ఉపనిషత్తునందు విస్తారముగా చెప్పబడి ఉన్నది. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే. అవధూతలు ఆశాపాశముల నుండి విడువబడి ఇంద్రియ సుఖముల యోచన లేక పరమ పవిత్రుడై త్రికరణ శుద్ధిగా బ్రహ్మానంద భరితులై ఉంటారు. మరియు లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలకు అతీతంగా ఉండి దుమ్ముతో కూడిన ఇంద్రియములు కలిగి సుఖదుఖములను జయించి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంటారు. దైవస్వరూపులైన అవధూతలు సర్వసుఖాలను త్యజించి భక్తుల కోరికలను తమ జ్ఞానదృష్టిచే గ్రహించి వాటిని నెరవేర్చుటయే కాక భక్తులకు ఏది మంచో దానిని ప్రసాదించి వారి యోగక్షేమాలను సదా పర్యరక్షిస్తూ భక్తులపై అపారమైన కరుణను కురిపిస్తారు. పూర్వము అత్రిముని భార్య అయిన అనసూయాదేవిని పరీక్షించిన త్రిమూర్తులు ఆమె కోరిక మేరకు దత్తాత్రేయునిగా అవతరించి లోకాన్ని తరింపచేశారు. ఈ కలియుగమునందు భక్తులను అనుగ్రహించుటకు దత్తాత్రేయుల వారు కురుపురమునందు శ్రీపాద శ్రీవల్లభునిగా, గాణుగాపురమునందు శ్రీ నృసింహ సరస్వతిగా, మాణిక్యనగరమునందు మాణిక్య ప్రభువునిగా, అక్కల్కోటయందు అక్కల్కోట మహారాజుగా, షిరిడియందు షిరిడీ సాయినాథుడిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు మనం దత్తావతార స్వరూపులైన అవధూతల సంప్రదాయమున రాజాధిరాజుగా వెలుగొందుతున్న కల్లూరు రామావధూత మహారాజు ప్రకటితమైన కర్నూలు జిల్లా మహిమను తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుని సంహరించుట కొరకు శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి రాక్షస సంహారము గావించినారు. స్వామివారి యొక్క లాలాజలం ఈ భూమిపైన పడినదట. ఆ లాలాజలమే తుంగభద్ర నదిగా రూపుదాల్చి ఈ నదీ తీరమందున్న ప్రాంతాన్నంతా సస్యశ్యామలము చేయుచున్నది.
వేదభూమిగా పిలువబడే ఈ కర్నూలు నగరం చుట్టూ అనేక శైవ క్షేత్రాలు పరివృతమై ఉన్నవి. ప్రహ్లాదుని కోరిక మేరకు స్తంభం నుండి ఆవిర్భవించిన నారసింహుడు హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడిన పుణ్యక్షేత్రమైన అహోబిలం ఈ ప్రాంతమునందే కలదు. గురు సంప్రదాయాలలో అగ్రగణ్యులైన గురు రాఘవేంద్రుని సశరీర బృందావన ప్రదేశమైన మంత్రాలయం కూడా ఈ జిల్లా యందే కలదు. ఇంకా 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా పిలువబడే శ్రీశైల క్షేత్రం కూడా ఈ జిల్లా యందే అలరారుతున్నది. దత్తాత్రేయ అవతారుడైన శ్రీ నృసింహ సరస్వతి శ్రీశైల క్షేత్రంలో ఉన్న పాతాళగంగయందు అంతరరహితులై ఉన్నారు. అంతేకాక నేటి కాలంలో కూడా కాశిరెడ్డి నాయన, ఆదోని తిక్క లక్ష్మమ్మ వంటి మహానుభావులు కొలువుదీరిన పుణ్యభూమి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా అనుగొండ గ్రామంలో దత్తాత్రేయుని అవతారమైన రామిరెడ్డి తాత అవతరించి కాలక్రమేణ కల్లూరు గ్రామాన్ని నివాస స్థలంగా ఎంచుకుని అనేక మహిమలను చూపారు. కర్నూలు ప్రాంతం వారు అవధూతలను, మహాత్ములను నాయనా అని కొందరు, తాత అని ఇంకొందరు సంబోధిస్తారు. అదేవిధంగా మన రామావధూతను ఆప్యాయంగా తాత అని భక్తులు పిలుచుకుంటారు. ఇక తాతగారి చరిత్రను పరిశీలిస్తే కర్నూలు జిల్లా అనుగొండ గ్రామంలో హనుమంతరెడ్డి, ఈశ్వరమ్మ పుణ్య దంపతులకు మహాత్ముల అనుగ్రహం చేత ఒక శుభలగ్నమందు సాక్షాత్ ఆ దత్తాత్రేయుడే శ్రీరామావధూతగా 1949 శ్రావణ బహుళ అష్టమినందు జన్మించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పటి నుంచే తన మహిమలను లోకానికి ఎలా తెలియజేశాడో అదేవిధంగా మన తాతగారు కూడా చిన్నతనం నుండే అనేక మహిమలను చూపియున్నారు. తన 13వ ఏట అనుగొండ గ్రామం నుండి కల్లూరు గ్రామానికి విచ్చేసి తన అవతార ప్రకటనను మరియు తన అవతార సమాప్తిని కావించి విశ్వవ్యాప్తంగా తన మహిమను తెలియజేయుటకు కల్లూరు గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మలచి భక్తులను అనుగ్రహిస్తున్నారు. తనను నమ్ముకుని వచ్చే భక్తులకు పెద్ద దిక్కుగా నిలచి వారిని ఆప్యాయంగా పలకరించి వారి కష్టములను మరియు బాధలను వారికి తెలియకుండగానే పరిష్కరించెడివారు. తాతగారు ఒకసారి కోపముగా ఉండి, మరొకసారి ప్రశాంతముగా ఉండి, ఇంకొకసారి ఉన్మత్తుడిగా ఉండి తన వింత ప్రవర్తనలచే కల్లూరు గ్రామానికే కాక దేశ విదేశాలయందు రాబోవు ఆపదలను తొలగించి తాను స్వయంగా దత్తావతారుడని భక్తులకు అనేక సార్లు నిరూపించారు. ఇప్పుడు తాతగారు జన్మించిన అనుగొండ గ్రామాన్ని దర్శించుకుందాం. ఈ అనుగొండ గ్రామం కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి రమణీయత నడుమ వెలసిన గ్రామం అనుగొండ. 1949 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తాతగారు ఈ నేలపైన అవతరించారు. అనుగొండ గ్రామ ప్రజలతో తాతగారు చిన్నతనంలో ఆడిపాడారు. ఈ కల్లూరి గ్రామంలో తాతగారి అవతార ప్రకటన సంగతి తెలిసిన తరువాత గ్రామంలోని ప్రజలు ఆనందంతో పులకరించిపోయారు. తాతగారు జన్మించిన ఇంటిని శ్రీ రామిరెడ్డి తాత సంస్థాన్ వారు దేవాలయంగా తీర్చిదిద్ది తాతగారి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి నిత్య ధూపదీప నైవేద్యాలతో కొలుస్తూ ఉన్నారు. ఇచ్చట తాతగారి విగ్రహాన్ని దర్శించిన భక్తులకు మధురానుభూతి కలుగుతుంది. రామిరెడ్డి తాత సంస్థాన్ పేరు మీద గోశాల ఏర్పాటు చేసి గోవులను సంరక్షిస్తూ ధర్మాన్ని రక్షిస్తున్నారు.
ఇంకా ఈ గ్రామమునందు తాతగారు తిరుగాడిన శివాలయం, ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ తాతగారిని తమ సొంత వ్యక్తిగా భావిస్తూ ఆరాధిస్తున్నారు. తాతగారు నడయాడిన ఈ పుణ్యధామమే అనుగొండ గ్రామం. రామిరెడ్డి తాత అవతార ప్రకటన గావించిన కల్లూరు గ్రామ వివరాలను ఇప్పుడు చూద్దాం. కల్లూరు క్షేత్రం తాతగారి లీలలను ప్రత్యక్షంగా అనుభూతి పొందిన క్షేత్రం కల్లూరు గ్రామం. బాల్యమునందే కల్లూరు చేరిన తాతగారు తమ అవతార ప్రకటనకు ప్రత్యక్ష వేదికగా నిలిచి తాతగారిని శాశ్వతంగా తనలో నిలుపుకున్న గ్రామమే ఈ కల్లూరు క్షేత్రం. గంగామాత వంటి పుణ్యనది కూడా ఎల్లప్పుడూ మహాత్ముల పాదస్పర్శచే తనకు అంటిన పాపాలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తుంటే, ఇక నిత్యము తాత వంటి మహనీయుని పాదస్పర్శచే పులకరించిన కల్లూరు నేల పుణ్యక్షేత్రంగా మారి లోకప్రఖ్యాతి నొందుట సహజమే కదా. తాతగారు తన జీవిత పర్యంతము భక్తులను అనుగ్రహిస్తూ దేశం నలువైపులా పర్యటిస్తూ భక్తుల హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తూ చివరకు ఉత్తరాయణ పుణ్యకాలమందు మకర సంక్రమణ కనుమనాడు 1993 జనవరి 15వ తేదీన కల్లూరు గ్రామంలో తమ సొంత నివాసంలో సమాధి పొందిరి. తాతగారు త్యజించినది శరీరం మాత్రమే. సూక్ష్మ రూపంచేత తనను నమ్మిన భక్తులకు అతి సమీపమునందుండి వారిని సదా రక్షిస్తూనే ఉన్నారు మన తాతగారు. అదిగో మనం చూస్తున్న సమాధే తాతగారి సమాధి. తాతగారు సమాధి అయినప్పటికీ చాలామంది భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారని భక్తులు ఎంతో సంతోషంగా చెప్తారు. చివరిలో మేము సమాధి చెందినప్పుడు కృష్ణారెడ్డి, చంద్ర, రామచంద్ర అందరూ మాకు ఫోన్ చేసి మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. అప్పుడు కూడా చివరిలో మేము వెళ్ళిన కారులోనే తాతగారికి సమాధిలోకి ఉప్పు తీసుకురావడం, ఆ ఉప్పుని సమాధి పైన వేయడం కూడా జరిగింది మా చేతులతో. ఆ కార్యక్రమానికి మేము వెళ్ళడం జరిగింది. తర్వాత నాకు 40 రోజుల లోపల ఒకసారి తాతగారు స్వప్న దర్శనం ఇచ్చారు. దానిలో తాతగారు ఒక సమాధి లాంటి దాంట్లో ఇట్లా పడుకొని ఉన్నారు. అంటే తాతగారిని కూర్చోబెట్టడం, సమాధి దగ్గరుండి చేయడం అన్నీ చేశాము. తాతగారు కూర్చోబెట్టి చేశాము. నాకు ఎట్లా దర్శనం ఇచ్చారంటే సమాధిలో తల కింద ఇట్లా చేయి పెట్టుకొని మామూలుగా తాతగారు కాళ్ళు చాపుకొని పడుకుంటారు. ఆ రూపంలో దర్శనం ఇచ్చి ఒక కన్నం లాంటిది కనపడుతుంది. ఆ కన్నంలో నుంచి కాళ్ళు పెట్టుకున్నట్టుగా నాకు దర్శనం ఇచ్చారు పడుకొని. అప్పుడు రమేష్ వాళ్ళ అక్కగారి కొడుకు రమేష్ని పిలిచి ఆ స్వప్నంలోనే రమేష్ బీడీ ఉందా అని అడుగుతున్నాడు తాతగారు.
తాతగారు అడగంగానే నేను ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే బీడీ ఇచ్చాడు. బీడీ ఇవ్వగానే ఏం బీడీ ఇది అని అడిగారు. ఏమి బీడీ అంటే జీబీ బీడీ అని చెప్తున్నాడు. అది నాకు బాగా స్పష్టంగా వినపడుతుంది. తర్వాత మెలకు వచ్చింది నాకు. ఇక్కడ ప్రతిరోజు తాతగారికి సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, మంగళహారతులను నిర్వహిస్తారు. సంక్రాంతి, కనుమనాడు తాతగారి ఆరాధనా మహోత్సవాలు తాతగారి సంస్థాన్ వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. తాతగారి దర్శనానికొచ్చే దూరప్రాంత భక్తులకు భోజన వసతి సౌకర్యాలు కలిగించుటకై తాతగారు కొంతమంది భక్తులకు ప్రేరణనిచ్చి వారిచే భక్త నివాస్, రామావధూత దర్బారులను నిర్మింపజేసి తనకై వచ్చెడి భక్తుల యోగక్షేమాలను తాను వహిస్తూ ఉన్నారు. గురుస్థాన్. తాతగారు తన అవతార ప్రకటనను ఖచ్చితంగా వెల్లడి చేసిన పుణ్యస్థలమే ఈ గురుస్థాన్. తాతగారు తన మహిమలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చిన్ని కృష్ణుని లీలావిలాసమును గుర్తించలేని రేపల్లె గ్రామ ప్రజలలాగా కల్లూరు గ్రామ ప్రజలు కూడా తాతగారు తమ మహిమలను ప్రదర్శిస్తున్నా కూడా మళ్లీ మాయలో పడి మరచిపోయేవారు. అటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా తాతగారు ఎవ్వరికీ కనిపించకుండగా ఎక్కడికో వెళ్ళిపోయారు. కన్నతల్లి ఎంత తల్లడిల్లి వెతికినా బిడ్డజాడ తెలియరాలేదు. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఒకానొక సమయంలో అనుకోకుండా కల్లూరు గ్రామ సమీపంలో ఉన్న ఒక దిగుడు బావిలో ఉన్న పాడుబడిన పంప్ హౌజులో తాతగారున్నారని పశువుల కాపరులు గుర్తించి కల్లూరు గ్రామ ప్రజలకు తెలియజేయగా తాతగారి తల్లితో సహా అందరూ ఆ పంప్ హౌజుకు చేరుకుని తలుపులు తెరిచి చూడగా తాతగారి దివ్య దర్శనం కలిగింది. 6 నెలల కాలంలో గాలి ఆడని ఒక చిన్న గదిలో అన్నపానీయాలకు దూరంగా ఉంటూ తాతగారు తాను లౌకిక అవసరాలకు అతీతుడైన అవధూత అని చెప్పకనే నిరూపించారు. ఆ తరువాత చాలా కాలం పంప్ హౌజ్ అలానే పాడుపడిపోయింది. 1989వ సంవత్సరంలో అఖండ సాయినామ సప్తాహ సమితి నిర్వాహకులు తాతను దర్శించుకున్నప్పుడు సూచనప్రాయంగా తనకు ప్రేమగుడి కట్టమని ఆదేశించారు తాతగారు. వెంటనే నిర్వాహకులు వ్యయప్రయాసలకు ఓర్చి కేవలం 11 రోజుల్లో ఆ పంప్ హౌజ్ సహజత్వాన్ని కాపాడుతూ తాతగారి తపోభూమిని గురుస్థానంగా మలిచారు. ఆ సమయంలో తాతగారు కూడా భక్తులందరినీ ఎంతో ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. శ్రీరామనవమి పర్వదినాన ఆనంద ఉత్సాహాల మధ్యన కల్లూరు నుండి గురుస్థాన్ వరకు తాతగారితో కలిసి గ్రామోత్సవాలను జరిపి తాతగారి సమక్షమున సమితి ఆధ్వర్యంలో గురుస్థాన్ ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగినది. ఆ తరువాత కొంతకాలానికి షిరిడీ నుండి పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ ద్వారకామాయి చిత్రపటం పంపించగా అఖండ సాయి నామ సప్తాహ సమితి వారు దీపావళి పర్వదినాన సాయిబాబాను హైదరాబాద్ నుండి తీసుకుని వస్తుండగా కల్లూరు గ్రామ సరిహద్దున అనూహ్య రీతిలో తాతగారు సాయిబాబా చిత్రపటానికి స్వాగతం పలికారు. అప్పుడు భక్తులందరూ జయ జయ ధ్వనులతో తాతను వేడుకోగా తాతగారు సాయినాథునితో కలిసి గురుస్థాన్కు తరలివచ్చి దీపావళి పర్వదిన శోభను ద్విగుణీకృతపరిచిరి. ఆ తరువాత కాలంలో అనేక రీతులలో మార్పులు చేసినను గురుస్థాన్ సహజత్వమును కాపాడుచుండిరి. అదిగో మనం దర్శిస్తున్న ఆ పుణ్యధామమే గురుస్థాన్. అదిగో ఆ స్థలములోనే తాతగారు తపమాచరించిన పుణ్యస్థానం.
గురుస్థాన్ దర్శించిన ప్రతి భక్తునికి తాతగారు రక్షణగా నిలుస్తూ అఖండ శుభాలను భక్తులకు చేకూరుస్తున్నారు. తాతగారు దిగంబరులై ఉన్మత్త వేషధారులుగా ఉంటూ వారి విచిత్రమైన ప్రవర్తనలతో కల్లూరి ప్రజలకే కాక అఖండ ప్రపంచానికి సద్గురువైనారు. క్షమాగుణము, ఇంద్రియ నిగ్రహము, ధీరత్వము, సత్యము, అక్రోధము మున్నగు ధర్మలక్షణములలో మూర్తీభవించిన అవధూతోత్తముడైన రామిరెడ్డి తాత దత్తావతారుడైన సాయి మందిర విగ్రహ ప్రతిష్ఠాపనను మరియు శంకుస్థాపనములు గావించుటచే తద్వారా తన యోగశక్తిని ఆయా ప్రదేశాలలో సుస్థిరపరచిరి, ధర్మ పరిరక్షణ గావించిరి. అందులో కొన్ని ముఖ్య స్థలముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు నల్లపాడు నాగసాయి మందిరం. ధర్మరక్షణ కొరకు అవతరించిన మన తాతగారు ధర్మ సంస్థాపనకు శ్రీకారం చుట్టిన ప్రదేశమే నల్లపాడు నాగసాయి మందిరం. ప్రశాంతమైన ప్రదేశంలో, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అవధూతల పాదస్పర్శచే విశేష మహిమాన్వితమైన ప్రదేశమే గుంటూరు నల్లపాడు నాగసాయి మందిరం. సాయి భక్తులైన బాలచందర్ గారు గుంటూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లపాడులో మిత్రుల సలహా మేరకు సాయి మందిరాన్ని నిర్మించవలెనని సంకల్పించిరి. బాలచందర్ గారు కల్లూరుకు వచ్చి తాతగారిని దర్శించి వారిలో ఉన్న దైవత్వానికి ముగ్ధులై తాతగారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయవలెనని ప్రార్థించిరి. తాతగారి అనుమతి ఆశీర్వాదములతో మరి ఒక అవధూత అయిన దేవీ మాయమ్మను తమిళనాడులోని సేలం గ్రామం నుండి ఎంతో వ్యయప్రయాసల కోర్చి దృఢ నిశ్చయంతో శంకుస్థాపన మహోత్సవమునకు తీసుకుని వచ్చుటలో కృతకృత్యులైరి. అవధూతలైన రామిరెడ్డి తాతను మరియు దేవీ మాయమ్మను ఒక్కచోటికి తీసుకుని వచ్చి వారి చేతుల మీదుగా 19/11/1985 నల్లపాడునందు నాగసాయి మందిరం శంకుస్థాపన మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిరి. ఇద్దరు అవధూతల పాదస్పర్శచే పునీతమైన నల్లపాడు నాగసాయి మందిరం నిజంగా ఒక అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం. ఇచ్చటి దేవాలయం మానసిక ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా కలిగిస్తోన్నది. ఇచ్చట సాయిబాబాతో పాటు ఇతర దత్తావతారములు మరియు అనేక అవధూతల విగ్రహాలను కూడా ఒకే స్థానమందు ప్రతిష్ఠించడం ద్వారా ఏకకాలంలో అనేక అవధూతలను దర్శించుకునే వీలు కలిగింది. హైందవ ధర్మరక్షణ కొరకు ఈ కమిటీ వారు వేద పాఠశాలను నిర్వహిస్తూ వేదసాయికి విశేష సేవ చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్వమగ్నే రుద్రో అసురో మహాదివస్త్వగం శర్ధో మారుతం వృక్ష ఈశుషే త్వం వాతైరరుణైర్యాదిశంఘయస్త్వం పూషా విదతః పాసినుత్మనః आवो राजानवद्भरस्य रुद्रकुं होतारकुं सत्ययजकुं रोगस्योः अग्निं भरातनयत्नो रचित्नात् हिरण्यरूपमुवसे कृणध्वम्
अग्निर्होतानि सादायीयाणुपस्थे मातुस्वरभावलोके युवा कविः पुरुनिष्ठ अर्तावाधर्ता कृष्णीनामृतमर्ध्य इत्थः साध्वीमकर्देववीतिन्नो अद्य यज्ञस्य जह्वामवितामगुह्या सायुरागात्सरभिर्वसानो भद्रामकर्देवहोतिन्नो अद्य अक्रन्दधग्निस्तनयन्निपद्यौ क्षामारेरिहद्वीरथस्य मन्यन् सद्यो जज्ञानो विहिमिद्धोऽख्यदारोदसी भाणनाभात्यन्तः त्वेमसोनि पर्वणि कहो दर्दो चावस्तोरेरे यज्ञासः क्षामे भविष्मा भवनानि यस्मिन् सगुं सौभगानि दधिरे पावके तुभ्यन्ता अङ्गिरस्तमविष्मा सुक्षितयः पृथको अग्ने कामाये मिरे अश्क्यामतङ्गामग्ने तवोत्कृष्क्यामरीगुं रैव सुवीर्यम्